అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మ చాలా సంతోషంగా ఉండుంటుంది. చక్కగా ప్రకృతిని చూసుకుంటూ పులకరించిపోతూ ఉంటుంది. సస్యశ్యామలంగా పచ్చగా ఎప్పుడు అలాగే నిండుగా ఉండమ్మా. భూమాత నేల తల్లి అమ్మ అలాగే ఉండుంటుంది సంతోషంగా. ఏం జరుగుతుంది ఇక్కడ? తొలకరి చినుకుల సమయం కాదే. మరి ఈ సమయంలో ఏంటిది? ఎరుపు రంగులోనా? ఏంటిది? పెద్ద ఆపద వచ్చింది. నా పిల్లల్ని కాపాడుకోవాలి. శివయ్య, దీనికి పరిష్కారం నీ భక్తుల్ని, నీ బిడ్డని కలుస్తాను వెళ్ళి. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. శివాని, అమ్మా నేల తల్లి భూమాత, నా ఇంటికి వచ్చావా? ఇంత అదృష్టవంతురాలనా నేను? తల్లి, నా తండ్రి దర్శనం ఎప్పటికైనా కావాలని కోరుకున్నాను. కానీ ముందుగానే అమ్మ నీ దర్శనమైంది. ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నావో. దా అమ్మా, ఇలా కూర్చో అమ్మా. అమ్మా, నువ్వు వచ్చిన సంతోషంలో నేనేమీ గమనించలేదు. నీ పాదాల నిండా ఈ గాయాలేంటమ్మా? ఇలా రక్తం మరకలన్నీ నిండిపోయాయేంటమ్మా? నీ ఒంటి నిండా, నీ చేతుల నిండా ఏంటమ్మా ఇలా? ఏం జరిగిందమ్మా అసలు? అమ్మా, నువ్వు ఆరోగ్యంగా లేవా? ఎప్పుడు నేల తల్లి పచ్చగా చిరునవ్వుతూ నవ్వుతూ వెలుగుతూ ఉంటుందని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నీ కంట కన్నీరు, ఇక నీ చేతుల నిండా, నీ ఒంటి నిండా ఆ గాయాలేంటమ్మా? ఏమని చెప్పను శివాని? నా మనసులో రగులుతున్న బాధని నీకెలా చెప్పాలి? చెప్పక తప్పదు. మాట్లాడవేంటమ్మా? మాట్లాడు. నువ్వెందుకు ఇలా ఉన్నావు చెప్పు తల్లి. నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలిసిద్ది? అసలు నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఏమైందమ్మా? నీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి? మాట్లాడమ్మా. అమ్మా మాట్లాడు తల్లి. ఏమైంది చెప్పు, నాకు చెప్పు. నీ బిడ్డను కదా, చెప్పవా అమ్మా? చెప్తాను శివాని. నువ్వు గతంలో వాడిన మైల బట్టల్ని ఏం చేసేదానివి? అమ్మ చిన్నతనంలో నానమ్మ చెప్పినట్టుగా మైల బట్టల్ని ఏ రోజుకి ఆ రోజు వాడినవి ఉతికి ఆరేసి చక్కగా కాలపెట్టేసి బూడిదలాగా చేసేవాళ్ళమమ్మ. అవి ఇంకా ఏమీ మిగిలేది కూడా కాదు. మరి ఈ కాలంలో నువ్వేం చేస్తున్నావు? ఈ తరం పిల్లలు ఏం చేస్తున్నారు? పూర్తిగా అనారోగ్యానికి సంబంధించిన ప్యాడ్స్ అని, శానిటైజరీ ప్యాడ్స్ అని వాడి అది నేల తల్లైన నా మీదకి పడేస్తున్నారు. దాని నుంచి వచ్చే రక్తస్రావం అంతా నా మీదే పడుతుంది. ఇవి గాయాలు కాదు, ఈ రక్తం నా నుంచి వచ్చేది కాదు. మీరు వాడి పడేస్తున్న మైల బట్టల నుండి వచ్చే రక్తపు మరకలు. అంతేకాకుండా ఎప్పటికీ కరిగిపోని ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా వేస్తున్నారు. తెచ్చి నా మీదే వేస్తున్నారు కదా. ఇవన్నీ గాయాలు కావు, మీరు చేసిన మరకలు. మీరు వేసే ఆ మైల బట్టలే ఇలా మరకలుగా మారాయి. నాకే గాయం జరగలేదు, కానీ నేను అనారోగ్యం అవుతున్నా. నాతో పాటు మీరు కూడా అవుతున్నారు. దీనికి కారణం నేనా? తల్లిగా నేను నా పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నా. అందుకు మీకుగా మీరు మారాలి.
అవును శివాని, నేనెప్పుడు నిర్మలంగా సస్యశ్యామలంగా ఉండేదాన్ని. నేను ఇలా అవ్వడానికి కారణం ఎవరు? మీరే కదా. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే నేను నేల తల్లిని, భూమాత అంటారు, భూమికి పూజ చేస్తారు. మీ కడుపు నింపే అమ్మగా నేను ఉన్నాను కదా. మరి నన్ను మీరంతా కలిసి ఏం చేస్తున్నారు? ఎంతో ఓపికతో భరిస్తున్నా, ఎన్ని జరుగుతున్నా చూస్తూ ఓపికతో భరిస్తున్నా. కానీ నాతో పాటు మీ ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటున్నారు. మీరు వాడు పడేసే మైల బట్టలు తెచ్చి నా మీద వేస్తున్నారు. అవన్నీ ఇవి ఇలా మరకలుగా పడిపోయాయి. నాకేదో గాయం కాలేదు, కానీ దీనివల్ల నాకు ఎటువంటి హాని లేదు. మీకు అనారోగ్యం. ఇలా కలుషితమైన వాతావరణంలో మరి నా మోములో చిరునవ్వు చూడాలని మీరు ఎలా అనుకుంటున్నారు? నా పిల్లల ఆరోగ్యం పాడైపోతే నేను ఆగమైనట్టే కదా. నా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. కానీ నేను మీ కడుపు నింపగలుగుతా, మీకు ఉండడానికి నీడనివ్వగలుగుతా. అంతకు మించి మీరు కన్ను మూసిన రోజు నా కడుపులో దాచిపెట్టుకుంటాను. అంతకు మించి నేను చేయలేను. ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కటి మీకు మీరు కొని తెచ్చుకుంటున్నారు. పాతకాలంలో ఏ పద్ధతి అయితే మీరు అవలంబించారో అదే ఇప్పుడు కూడా మీరు పూర్తిగా పాటిస్తే నాకు ఈ పరిస్థితి రాదు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదే నా ఉద్దేశం. హలో అండి, వెల్కమ్ టు శివాని మీనాక్షి ఛానల్. నేను మీ శివాని మీనాక్షి. నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుందా? నేను ఈ వాయిస్ అయితే డైరెక్ట్ పెడుతున్నా, ఎడిటింగ్ చెయ్యను. సరే, ఈ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది వీడియో పూర్తిగా చూసినట్లయితే. అవునండి, పాతకాలంలో ఉన్న పద్ధతినే మనం ఇప్పుడు వాడాలంటే పిల్లలకి అసహ్యంగా అనిపించవచ్చు. కానీ ఆ కాలంలో ఎలా మనం నడుచుకున్నామో ఆ టైంలో మనకు ఎలాంటి అనారోగ్యాలు అనేటివి లేవు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ కొని తెచ్చుకోవడం, తర్వాత ఆడవాళ్ళమైన మనము ప్లాస్టిక్నే వాడుతున్నాము. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అని, గర్భసంచి హెల్త్ ఇష్యూస్ అని అలా వింత అనారోగ్యాలు అయితే కొని తెచ్చుకుంటున్నాము. అలాంటివి జరగొద్దు. అంతేకాదండి, చిన్న పిల్లల దగ్గర నుంచే ఇప్పుడు రక్తస్రావం అనేది జరుగుతుంది. వాటి వల్ల పిల్లలకి తెలియక పాపం పెద్దవాళ్ళు చెప్పక వాడి ఎలా పడితే అలా బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్, బాత్రూమ్స్లలో మనం ఆ ప్యాడ్స్ని కనీసం ఫోల్డ్ చేసి పడేయడం అనేది కూడా పిల్లలకి నేర్పించట్లేదు తల్లులు. సో అలాంటి పరిస్థితి రావద్దు. అసలు అలాంటివి వాడడం వల్ల మీకు అనారోగ్యం, నేల తల్లి అమ్మ భూమాతకు కూడా అనారోగ్యమే కదా. మనం కాపాడుకోవాలండి మన నేల తల్లిని, మన పిల్లల్ని, మన భవిష్యత్ తరాలను కూడా మనమే కాపాడుకోవాలి. కాబట్టి పాత తరాన్ని మనం అలానే పాటించాలి అంటే కష్టము. కానీ కలుషితం కాని విధంగా మనం ఎలా వాతావరణాన్ని కాపాడుకోవాలి అనే విధానాన్ని నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది. సరే అండి, వీడియో అయితే పూర్తిగా చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, నేను మీ శివాని మీనాక్షి.